कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमाह्निकम् उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्ता त्रैलोक्यं मङ्गलं कुरु। శివధనస్సు తెప్పించారు. 5,000 మంది లాక్కొచ్చారట శివధనస్సు. అబ్బా, అది ఏం పెద్ద మిజైలో, లేకపోతే ఆ కాలంలో ఎంత పెద్ద ఆయుధమో అది. 5,000 మంది లాక్కొచ్చారంటే ఎటువంటి అస్త్రాలు ఉన్నాయి ఆ కాలంలో, తీసుకొచ్చి పెట్టారు అక్కడ. రాముడు గురువుగారి అనుమతి అడిగాడు. మీరు అనుమతిస్తే నేను ఈ ధనస్సును ముట్టుకుంటాను, ఎత్తటానికి కూడా ప్రయత్నం చేస్తాను, దాన్ని అనుమతించండి. అది సాధారణమైన ధనస్సు కాదట, శివధనస్సు మనకందరికీ తెలుసు. రావణాసురుని వర్ణన చేస్తున్నప్పుడు రావణాసురుడికి ఒక మీసం లేదు అని చెప్తారు. ఎందుకని లేదు అంటే, వాడు కూడా శివధనస్సునెత్తి సీతాలక్ష్మిని వివాహం చేసుకోవాలి అని వచ్చాట. వచ్చి వాడికి అహంకారం, ఏమిటిది చిన్న ధనస్సు తుప్పు పట్టిపోయింది, దీన్ని ఎత్తడానికి నేను చేతులు వాడాలా, నా మీసం చాలు అని మీసం కట్టాట. ఆ ధనస్సుకి మీసం కట్టాట రావణాసురుడు. మీసంతో ఎత్తేస్తాను అని వాడి ఒక అహంకారం. ఎత్తబోయాట, ఎత్తాడు, తల అయితే వచ్చింది కానీ మీసం అక్కడ ఉండిపోయిందిట. మీసం కూడా ఊరికే లేదుట, చర్మంతో పాటుగా మీసం ఉండిపోయిందిట. ఆ రోజు నుంచి మళ్ళీ మీసం మొలవలేదుట. అందుకనే ఒకే మీసం ఉంటారు రావణాసురుడికి అని చమత్కారంగా చెప్తారు. అటువంటి శివధనస్సు ఎవడైతే కైలాసాన్ని కూడా ఎత్తేందుకు ప్రయత్నం చేశాడో అటువంటి రావణాసురుడు ఎత్తలేనటువంటి శివధనస్సు అది రామ పరాక్రమం. ఆ ధనస్సుని గురు అనుమతితో ఎత్తాడు కాబట్టి ఆ శ్రీరాముడికి సాధ్యమైంది. గురువుగారి అనుమతి అడిగాడు, మీరు చెప్తే. అప్పుడు ఆయన ధనుఃపశ్య, రామా ఆ ధనస్సు ఏమిటో, దాని సంగతి ఏమిటో ఒకసారి చూడు అన్నాడు. సరే, మీ అనుమతి అయింది కదా. అప్పుడు ఆ ధనస్సుని నమస్కారం చేసి ఒక్కసారి అలా తన ఎడమ చేతితో అవలీలగా, అప్పటి వరకు కొన్ని వేల మంది రాజులు కూడా ఎత్తలేని ఆ శివధనస్సుని, కేవలం శివుడు మాత్రమే ధారణ చేసిన ఆ శివధనస్సుని రాముడు అవలీలగా ఎత్తటమే కాక, మీరు అనుమతిస్తే నారిని కూడా కడతాను. సరే నాయనా కట్టు. ఆ కడదామని ఆయన తీసుకుని అలా కడుతున్నాడు. ఆ ధాటికి, ఆయన పరాక్రమానికి, ఆయన శక్తికి పటపట 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 విరిగిపోయింది, శివధనస్సే విరిగిపోయింది. చూస్తున్నారు, ఆ శబ్దానికి ఆ సభలో ఉన్న వాళ్ళందరూ మూర్ఛపోయారు. అక్కడ మేల్కొని ఉన్నది రాముడు, లక్ష్మణుడు, జనకుడు, విశ్వామిత్రుడు, ఈ నలుగురే అట. మిగతా వాళ్ళందరూ పడిపోయారు. అటువంటి భయంకరమైన శబ్దం వచ్చింది అని వాల్మీకి రామాయణంలో చెప్తారు. తద్భంజ ధనుర్మధ్యే నరశ్రేష్ఠో మహాయశ. విరిచేశాడు శివధనస్సుని. ఎత్తటమే కష్టం అనుకున్న శివధనస్సుని విరిచేశాడు శ్రీరాముడు. చాలా సంతోషమైపోయింది. నేను ఎప్పుడో ప్రతిజ్ఞ చేశాను, నేను యజ్ఞం కోసం భూమిని దున్నుతున్నప్పుడు ఆ చిన్న బిడ్డ నాకు ఆ యజ్ఞ భూమిలో దొరికింది. ఆ యజ్ఞంలో గీసిన గీతలో పుట్టింది కాబట్టి ఆ తల్లికి సీత అని నామకరణం చేశాను నేను. ఆమెను ఎవరికిచ్చి వివాహం చేయాలి? చాలా కష్టమైపోయింది ఈ ప్రశ్నకి సమాధానం. ఎవరు శివధనుర్భంగం చేస్తారో వారికి ఇచ్చి వివాహం చేస్తానని సంకల్పం చేశాను. అప్పటి నుంచి ఎంతోమంది రాజులు ప్రయత్నం చేశారు, ఎవరి వల్ల కాలేదు. రాముడు వచ్చాడు. ఈ రాముడికి నేను సీతనిచ్చి నా మాట నిలబెట్టుకుంటాను, నా ప్రతిజ్ఞ నెరవేరుస్తాను అని జనక మహారాజు చెప్పాట. అప్పుడు శ్రీరాముడు, ఇలా వెంటనే వివాహం చేసుకోవడం కాదు, ఇది సంప్రదాయానికి విరుద్ధం, ఇది ధర్మ విరుద్ధం కూడా. మా నాన్నగారు ఇక్కడికి లేరు, ఆయనకి ఫోన్ చేద్దామంటే ఆ కాలంలో ఫోన్లు లేవు, మెయిల్ చేద్దామంటే మెయిల్ లేదు, మెసేజ్ పెడదామంటే మెసేజ్ లేదు. మా నాన్నగారు రావాలి, ఆయన ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకుంటాను అన్నట్టు. చూడండి శ్రీరాముడు. అయితే వెంటనే దూతల్ని పంపించండి. పంపించారు. దూతలు వెళ్ళారు. వెళ్ళి చెప్పారు దశరథ మహారాజుకి. ఆయన అందరితో పాటుగా మిథిలా రాజ్యానికి వచ్చాడు. ఆ జనక మహారాజు తమ్ముడిని కుశధ్వజుని కూడా పిలిపించారు. విశ్వామిత్ర మహర్షి ఎందుకు ఆయన ప్రధానంగా వచ్చారు అంటే, ఆయన యజ్ఞ సంరక్షణ కోసం కాదట,
సీతా కళ్యాణం చేయటం కోసం. సీతా కళ్యాణం అంటే ఆత్మ కళ్యాణం. గురువు ఎవరికి దొరుకుతాడో వాళ్ళకి ఆత్మ కళ్యాణం జరుగుతుంది అని చెప్తారు. ఆ ఆత్మ కళ్యాణం కోసం విశ్వామిత్ర మహర్షి వచ్చారట. కుశధ్వజుణ్ణి, ఆ శృతకీర్తి మాండవిని కూడా భరతుడికి శత్రుఘ్నుడికి ఇచ్చి వివాహం చేయమని అడిగారు. అలా ఆ నలుగురు పిల్లలు కూడా బ్రహ్మాండంగా అలంకారం చేసుకున్నారు. కళ్యాణ వేదిక ఇలాగే ఏర్పాటైంది. అద్భుతంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇక్కడ, వివాహ కార్యక్రమాలు. అంతా అలంకారం చేశారు. రాముణ్ణి అలా పిలుచుకొచ్చారు. సీతామ్మవారు అలా వచ్చింది. ఇద్దరు కూడా ఆ వివాహ వేదికను అలంకరించారు. సీతా కళ్యాణ వైభోగమే, రామ కళ్యాణ వైభోగమే. అది సాధారణమైన కళ్యాణం కాదది. లక్ష్మీనారాయణులు, పార్వతీ పరమేశ్వరులు అని మనం ఎవరినైతే పిలుస్తున్నామో వారందరూ కూడా ఏకరూపంగా ఉండి సీతా కళ్యాణం జరిగింది, రామ కళ్యాణం జరిగింది. జై బలో శ్రీ సీతారామచంద్ర స్వామికి జై. సీతారామ కళ్యాణం అది అద్భుతమైన ఘట్టం. అది ఆ ఘట్టాన్ని వర్ణన చేస్తారు. సీతారాములు ఇప్పుడు ఏకమయ్యారు. ఇది చాలా ముఖ్యమైన ఘట్టం. ఈ ఘట్టాన్ని ఎవరైతే వింటారో వారికి సమస్త కళ్యాణాలు జరుగుతాయని రామాయణ ఫలశ్రుతిలో తెలుపుతారు. ఇది బాలకాండలో ముఖ్యమైన ఘట్టం. అలా వివాహమైన తర్వాత అందరూ బయలుదేరుతున్నప్పుడు వివాహం అవ్వంగానే రామాయణం ఎలా ఉంటుంది అంటే అంతలోనే సుఖం, అంతలోనే కష్టం, అంతలోనే సుఖం, అంతలోనే దుఃఖం. దానికి పరిష్కారాన్ని కూడా తెలుపుతారు. దుఃఖం వచ్చినప్పుడు అది ఎలా పరిష్కారం అవుతుంది అని. మన జీవితం ఎట్లా వెళ్తూ ఉంటుందో హెచ్చు తగ్గులు అలాగే రామాయణం వెళ్తూ ఉంటుంది. ఇంతలోనే సుఖం అనిపిస్తుంది, ఇంతలోనే అయ్యో ఇదేమిటి ఇంత పెద్ద కష్టం వచ్చింది అని అనిపిస్తుంది. దాన్ని గెలిచేట్టుగా చేస్తారు. దాన్ని గెలిచేందుకు ఏం చేయాలో చెప్తారు. అది రామాయణం. వివాహమై అందరూ సంతోషంగా వెళ్తుంటే సుడిగాలి, బ్రహ్మాండమైన దుమ్ము, ఎవరికి కళ్ళు కనిపించట్లేదు. అక్కడ భయం భయంగా చూస్తున్నారు, ఎవరు వచ్చారని. చూస్తే ఆ దుమ్ములో నుండి ఒక మహారూపం బయటకు వచ్చింది. ఎవరు అంటే చేతిలో ఒక గండ్రగొడ్డలి, ఒక ధనస్సు పట్టుకుని పరశురాముడు వచ్చాడు. 2 అవతారాలు కలిసిన ఘట్టం ఇది రామాయణంలో. పరశురాముడు ఆయన చూడంగానే మహర్షులకు భయం కలిగింది. ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు ఉన్నట్టుండి అని మనస్సులోనే హోమాలు, యజ్ఞాలు చేసుకున్నారట. వాళ్ళు అందరూ అక్కడే తపస్సు చేస్తున్నారట. ఈయన వల్ల ఏ ఉపద్రవం రాకుండా ఉండాలి అని. క్షత్రియులంటే ఆయనకి నచ్చదు. తండ్రి గారిని సంహారం చేశారు కదా. ఈయన ఏం చేస్తాడో ఇప్పుడు దశరథుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి నీ పుత్రుడి గురించి విన్నాను, ఏదో శివధనస్సు ఎత్తాట, వైష్ణవధనస్సు ఎత్తమను. దశరథుడు ప్రార్థన చేస్తాడు, అయ్యా నా పిల్లవాడిని విడిచిపెట్టేసేయండి, చిన్న పిల్లవాడు. పట్టించుకోలేదు ఆయన. నేరుగా రాముడి దగ్గరికి వెళ్ళాడు. రామా నీ గురించి విన్నాను, చాలా సంతోషం. అది ఎప్పుడో పాతది శివధనస్సు, ఇది ఉందే ఇది వైష్ణవధనస్సు, దీన్ని పట్టుకో చూద్దాం. ఆధ్యాత్మికత అంటే భౌతికాన్ని దాటి మరో అంశం మీ జీవితంలో రావటం. అలాగే సృష్టికర్త అంటే పలు రకాలుగా అనుకుంటారు. సృష్టికర్త అంటే ఎక్కడో పైన కూర్చొని లేడు. సృష్టికర్త అంటే మీరు కలల్లో కనే ఊహించుకునే రూపం కాదు. కృష్ణుడంటే మీ మనసులో ఎన్టీ రామారావు గారే కదా వస్తారు. సృష్టికర్త అనేది ఒక సజీవ వాస్తవం. మీ శ్వాసం, మీ శరీరం కూడా సృష్టిలో అంశమే కదా. సృష్టించే పని మీలో నుండే జరుగుతుంది. అంటే సృష్టికి మూలమైన శక్తి మీలో నుండే ప్రతి క్షణం పనిచేస్తుంది. ఇది మీకు అనుభవంలో వస్తే మిమ్మల్ని ఆధ్యాత్మికలు అంటాం. లేకపోతే మీరు ఆ మార్గంలో ఉన్నారు కానీ మీకు ఆ తెలివి ఇంకా రాలేదు. సరే, ఈ ఆధ్యాత్మికతను తెలుసుకోవాలంటే ఎలా? మీ చేతిని ఇలా కదిలిస్తే గాలి స్పర్శం వలన గాలి ఉన్నదని మీకు తెలుస్తుంది. మామూలుగా మీరు అది తెలుసుకోలేరు, అవును కదా. మీ చుట్టూ గాలి ఉంది, అది వీయకపోతే మీరు దాన్ని అనుభవించలేరు. మీరు ఊపిరి తీసుకుంటున్నారు, అయినా సామాన్యంగా మీకు తెలియదు. కానీ మీ చేతిని కదిలిస్తే స్పర్శ వల్ల మీకు గాలి ఉందని మీకు తెలుస్తుంది. ఆకస్మికంగా చిన్న కదలిక వల్ల మీరు తెలుసుకోలేని విషయం కూడా మీరు తెలుసుకుంటారు. కాబట్టి సహజంగా మీకు గ్రహింపులో లేన దానిని కూడా మీరు గ్రహిస్తున్నారు. అలాగే సృష్టికర్తని కూడా
తెలుసుకోవాలంటే మీలో కొద్దిగా కదలిక రావాలి, లేకపోతే మీరు తెలుసుకోలేరు. దానికోసం మీలో కొంత తీవ్రతను తీసుకురావాలి. యోగ సాధనంతా దీనికోసమే. యోగా అనేది ఒక చికిత్స కాదు. ఇది మీ తలనొప్పికో నడుము నొప్పికో సంబంధించినది కాదు. ఆరోగ్యం అనేది యోగ వలన వచ్చే ఒక చిన్న వరప్రసాదం. యోగా అనేది చికిత్స కాదు, మీలో ఉన్న సృష్టికి మూలమైన శక్తిని అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి ఒక మార్గం. యోగమును జీవనశైలిగా తీసుకుంటే ఆరోగ్య సంబంధమైన ఉపయోగాలు ఎన్నో ఉంటాయి. కానీ యోగా ఒక చికిత్సలా మాత్రం చెయ్యొద్దు. మీకొక్క కథ చెప్పిన, మీరు జీవితంలో విమానాన్ని ఎప్పుడూ చూడలేదనుకోండి, గాలిలో ప్రయాణం చేయొచ్చు అన్న విషయమే మీకు తెలియదనుకోండి. ఒకరోజు తెల్లవార మీరు ఇంట్లో నుండి 10 గంటలకు అవతలొచ్చినారు. మీకు తెల్లవార 10 గంటలుగా సరే, ఎప్పుడో లేచారు కదా, అవతలొచ్చారు. మీ ఇంటి ముందు ఒక పెద్ద విమానం నిలబడింది. ఇంతకుముందు మీరు ఎప్పుడూ ఒక విమానం చూడలేదు కాబట్టి దాన్ని చూడగానే మీకు కొంచెం భయం, అనుమానం. నా దగ్గర వచ్చే వాళ్ళంతా ఇలాగేదనే వస్తారు. మొదలు భయం, దానికి తర్వాత అనుమానం. ఇది రెండు పోగొడితేనే కదా వాళ్ళకి అసలు విషయం కనిపిస్తుంది. విమానం కూడా అంతే. కొంత ధైర్యం వచ్చాక వెళ్ళి ఎలానో తలుపు తీసి లోపల వెళ్ళారనుకోండి. లోపల వరుసగా సీటులు ఉన్నాయి. వెంటనే మీ మనస్సు ఏం చెప్తుంది? ఓ, ఇది ఒక పెద్ద బస్సు అని చెప్తుంది. ఇలాంటి అద్భుతమైన బస్సు ఎప్పుడు చూడలేదు. తర్వాత ఇంజిన్ స్టార్ట్ చేసి నడపాలనిపిస్తుంది. కానీ అసహ్యంగా ఉన్న ఈ 2 రెక్కలు ఉన్నాయి కదా, మీ ఇళ్ళును, వీధి దీపాలను, వృక్షాలను అన్నిటినీ గుద్దేస్తాయి అని మీరు వాటిని నరికేశారు. రెక్కలు నరికిన ఈ విమానాన్ని బస్సులాగా నడిపేస్తారు. మీకు చాలా సంతోషంగా ఉంది, ఒక గొప్ప బస్సు దొరికింది అని ఆనందం. విమానం అంటే ఏంటి, గాలిలో ప్రయాణం చేసేదంటే ఏంటి అని తెలిసిన వారు చూస్తే వానికి ఏడుపు వస్తుంది. ఇప్పుడు నాకు ఈ యోగా కూడా అంతే. ముక్తికి సాధనగా ఉండే ఈ మహా సాధనను తలనొప్పి తగ్గించుకోవటానికి మాత్రం మీరు ఉపయోగించుకుంటే నాకు ఏడుపు వస్తుంది. అంటే నేను మీ తలనొప్పిని చిన్న చూపు చూడలేదు. మీకు తలనొప్పి ఉండేటప్పుడు అన్నికంటే ముఖ్యమైన విషయం తలనొప్పితానే. ఈ వేదనలో మీరు ఉండేటప్పుడు మీకు ముక్తి కావాలని కోరిక రాదు. ఆ సమయంలో దేవుడు కనిపిస్తే తలనొప్పి పోవాలంతానే అడుక్కుంటారు. మీ మీద, మీ శరీరానికి అంత ప్రభావం ఉంది. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మానవుడు అనునిత్యము నిరంతర ఆరాట పోరాట వ్యవస్థలో సతమతమైపోతూ ఉంటాడు. ఇలా సతమతమైపోతున్న తరుణంలో సమస్యల నుండి బయటపడటానికి, గ్రహాలను ప్రసన్నం చేసుకోవటానికి గ్రహవేదంలో సులభమైనటువంటి మార్గాలను వివరించారు. గ్రహవేదంలో చెప్పబడిన విధంగా మీరు జన్మించిన నక్షత్రాన్ని బట్టి ఒక్కొక్క గ్రహాన్ని ప్రసన్నం చేసుకుంటే జీవితంలో మంచి అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. స్వాతి నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు ఎవరైనా సరే, స్వాతి నక్షత్రానికి అధిపతి నవగ్రహాల్లో రాహువు కాబట్టి రాహువును ప్రసన్నం చేసుకోవాలి. ప్రతిరోజు చక్కగా స్నానం చేసిన తర్వాత ఇష్టదేవత నామస్మరణ చేసుకొని అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్థనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అంటూ రాహువుకు సంబంధించిన ధ్యాన శ్లోకం చదువుకోండి. అలా చదువుకుంటే స్వాతి నక్షత్రం వాళ్ళకి, ఆ నక్షత్రానికి అధిపతి రాహువు కాబట్టి తొందరగా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే రాహువుకి అధిష్టాన దేవత దుర్గాదేవి కాబట్టి స్వాతి నక్షత్రం వాళ్ళు దుర్గా ఆలయంలో ఆదివారం అమ్మవారికి ఒక్కసారి కుంకుమ పూజ చేయించుకొని ఆ కుంకుమ ప్రతిరోజు ధారణ చేయండి. లేదా దుర్గాదేవి ఆలయాన్ని అమ్మవారిని దర్శనం చేసుకునే ఆదివారం రోజు దుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో ఒక ప్రమిదలో నువ్వుల నూనె పోసి 4 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి. స్వాతి నక్షత్రం వాళ్ళు ఆదివారం పూట దుర్గాదేవి ఆలయంలో 4 ఒత్తులు వేసి నువ్వుల నూనె పోసి దీపాన్ని వెలిగించటం,
దుర్గే దుర్గతి నాశిని అంటూ ప్రదక్షిణలు చేయటం ద్వారా సమస్యల నుంచి బయటపడి తొందరగా మంచి పురోభివృద్ధి సాధించవచ్చు. అందువల్ల 4 ఒత్తుల దీపం నువ్వులంతో ఆలయంలో ఆదివారం వెలిగించండి. దుర్గే దుర్గతి నాశిని అనుకుంటూ దుర్గా ఆలయంలో ప్రదక్షిణలు చేయండి. విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. స్వాతి నక్షత్రంలో జన్మించిన వాళ్ళు మంచి మేధావులుగా, అధికారులుగా, సైంటిస్టులుగా రాణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రజలకు ఉపయోగపడేటటువంటి పనులు చేసి చరిత్రలో శాశ్వత స్థానాన్ని పొందటానికి కూడా రాహుగ్రహం వీళ్ళకి బాగా అనుకూలిస్తుంది. సినిమా రంగంలో రాణించడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కళారంగంలో ప్రవేశం ఉంటుంది. వీళ్ళు నిర్ణయించినటువంటి వస్తువులు కానీ వస్త్ర సామాగ్రి కానీ అందరికీ నచ్చుతుంది. అది ఈ నక్షత్రం వాళ్ళకు ఉన్నటువంటి ప్రత్యేకత. రాజకీయ రంగంలో కూడా వీళ్ళు బాగా రాణించే అవకాశాలు ఉన్నాయి. ఒకవైపు వాదనలు విని నిర్ణయాలు తీసుకోకుండా అన్ని వైపులా ఆలోచించి ముందడుగు వేయాలి. ఈ ప్రత్యేకమైనటువంటి సూచన స్వాతి నక్షత్రం వాళ్ళు పాటించాలి. ఒకవైపు వాదనలు వినటం వల్ల జీవితంలో కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. ఆ ఇబ్బందులు తొలగింపజేసుకోవటానికి రాహువు ధ్యాన శ్లోకం, రాహువుని ప్రసన్నం చేసుకోవటం చాలా చక్కగా సహకరిస్తుంది. అలాగే ఆదివారం పూట వీలైనప్పుడు ముల్లంగి దుంపలు మీ చేత్తో దానం ఇస్తూ ఉండండి. ఎందుకంటే ముల్లంగి అంటే అది రాహుగ్రహానికి ప్రియమైంది. రాహువుకి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి ముల్లంగి దుంపలు మీ చేత్తో దానం ఇస్తే దీనివల్ల కొద్దిపాటి గ్రహదోషాలు ఏవున్నా అవన్నీ తొలగింపజేసుకొని జీవితంలో తొందరగా మంచి పురోభివృద్ధి సాధించవచ్చు. అలాగే స్వాతి నక్షత్రంలో జన్మించిన వాళ్ళు మీ గృహంలో నైరుతి దిక్కులో మొక్కలు పెంచితే చాలా మంచిది. నైరుతి దిక్కులో మొక్కలు పెంచి వాటికి నీళ్లు పోస్తూ ఉంటే తొందరగా చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే స్వాతి నక్షత్రం వాళ్ళకి విశాఖ నక్షత్రం సంపత్తార, అంటే వాళ్ళకి సంపదలు ఇచ్చే నక్షత్రం విశాఖ నక్షత్రం. అందుకే విశాఖ నక్షత్రం ఎప్పుడుందో చూసుకొని విశాఖ నక్షత్రం ఉన్న రోజు మీ చేత్తో తమలపాకులు ఎవరికైనా దానం ఇవ్వండి. చాలా సులభం. తమలపాకులు అంటే అవి బుధుడికి సంబంధించినవి. అలాగే తమలపాకులకి గురువు ప్రభావం కూడా ఉంది. విశాఖ నక్షత్రం అంటే అది గురువుకు సంబంధించిన నక్షత్రం. అందువల్ల గురువు బలం పెరుగుతుంది, ధనప్రాప్తి ఏర్పడుతుంది. వీటన్నిటి కోసం స్వాతి నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఎప్పుడైనా సరే వాళ్ళకి సంపదలు ఇచ్చే నక్షత్రం విశాఖ నక్షత్రం ఉన్నప్పుడు మీ చేత్తో తమలపాకులు ఎవరికైనా దానం ఇవ్వండి. అలాగే ఆకుపచ్చ రంగులో ఉన్న వస్త్రాలు దానం ఇచ్చినా కూడా విశాఖ నక్షత్రం ఉన్నప్పుడు గ్రహదోషాలు తొలగిపోయి ధనయోగం ఏర్పడుతుంది. అలాగే గురువారం రోజు దుర్గాదేవి ఆలయంలో ఉన్నటువంటి రావి చెట్టు దగ్గరకు వెళ్ళండి. ఆ రావి చెట్టు దగ్గర నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. ప్రత్యేకంగా దుర్గాదేవి ఆలయంలో ఉన్నటువంటి రావి చెట్టు దగ్గరకు గురువారం వెళ్ళి ఆ రావి చెట్టు దగ్గర నువ్వుల నూనె దీపం పెట్టండి. ఇలా చేస్తే స్వాతి నక్షత్రం వాళ్ళు అన్ని రకాలైన కష్టాలు తొలగింపజేసుకొని తొందరగా జీవితంలో మంచి పురోభివృద్ధి సాధిస్తారు. అలాగే ప్రతి నెలలో కూడా కృష్ణపక్షం అంటే బహుళ పక్షంలో వచ్చే చతుర్దశి తిథి రోజు సరస్వతీదేవిని తెల్లటి పుష్పాలతో పూజించండి. రాహు ప్రభావం తగ్గింపజేసుకోవటానికి, రాహు అనుకూలత పెరగటానికి, రాహు పూర్తిగా యోగించటానికి సరస్వతీదేవి ఆరాధన కూడా అద్భుతంగా సహకరిస్తుంది. అందుకే చతుర్దశి తిథి ఉన్న రోజు సరస్వతీదేవిని తెల్లటి పుష్పాలతో పూజించండి. సరస్వతి స్తోత్రాలు చదువుకోండి. ఇలా చేస్తే కూడా మీ నక్షత్రానికి అధిపతి అయినటువంటి రాహువు పూర్తిగా యోగించి స్వాతి నక్షత్రం వాళ్ళు మంచి పురోభివృద్ధి సాధిస్తారు. అలాగే ఏ పని ప్రారంభించినా సరే ముందుగా దుర్గా నామస్మరణ చేయండి. దుర్గా 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 అని 3 సార్లు అనుకొని ముఖ్యమైన పనులన్నీ ప్రారంభించండి. ఇలా చేస్తే స్వాతి నక్షత్రం వాళ్ళకి చాలా చక్కగా కలిసి వస్తుంది. అలాగే స్వాతి నక్షత్రం వాళ్ళు మీ గృహంలో పడక గదిలో వాయువ్య దిక్కులో నెమలి పింఛాన్ని ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే ఆ నెమలి పింఛానికి నమస్కారం చేసుకోండి. దానికి కారణం నెమలి పింఛం ఉంటే రాహు అనుకూలత ఏర్పడుతుంది. మీ నక్షత్రాధిపతి రాహు అనుగ్రహం కలగటానికి రోజు ఉదయం నిద్రలేవగానే కళ్ళు తెరిచి నెమలి పింఛం చూసి ఆ నెమలి పింఛానికి నమస్కారం చేసుకోండి. విశేషంగా శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే వీలైనప్పుడల్లా గోమాతకు ఆహారాన్ని తినిపించడం, పక్షులకు దాణా వేయటం ద్వారా కూడా గ్రహదోషాలన్నీ తొలగిపోతాయి. ఉపవాసం ఉండాలని భావిస్తే గురువారం రోజు ఉపవాసం ఉండండి. స్వాతి నక్షత్రం వాళ్ళు ప్రతి గురువారం ఉపవాసం ఉండి ఇష్టదేవతారాధన చేసుకుంటూ ఉంటే
గురువారం ఉండే ఉపవాసం వల్ల విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. ప్రత్యేకంగా ప్రతిరోజు రాహు ధ్యాన శ్లోకం చదువుకోవటం, దుర్గాదేవిని ఆరాధన చేయటం, దుర్గాదేవి ఆలయానికి వీలైనప్పుడల్లా వెళ్ళి ఆలయంలో అమ్మవారిని దర్శనం చేసుకొని ప్రదక్షిణలు చేయటం ద్వారా స్వాతి నక్షత్రం వాళ్ళు అన్ని రకాలైన సమస్యలు అధిగమించి జీవితంలో త్వరగా మంచి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.